వూవై, ఇది చైనీస్ థియరీ. వూవై అంటే నాన్ డూయింగ్, డూయింగ్ నథింగ్. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు ఏ న్యూ కాన్సెప్ట్, ది ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్. అంటే ఏం చేయకపోవడం. దీని గురించి నాకు రీసెంట్ గానే తెలిసింది, నాకు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నేను చెప్పను, పూరి జగన్నాథ్ గారు చెప్తారు అనమాట, వినండి. సో వాట్స్ అప్ గైస్, దిస్ ఇస్ అభిషేక్ బ్యాక్ అగైన్ విత్ ఎ న్యూ వీడియో. ఏమీ చేయకుండా ఉండటం. ఏమీ చేయకుండా ఉండటం అంటే లేజినెస్లా అనిపించవచ్చు, కానీ కాదు. ఇది డావోయిజం ఫిలాసఫీ నుండి వచ్చింది. డావ్ అంటే ద వే అని అర్థం. ఏదో చెయ్యాలని చేయకూడదు, ఇంకా చాలా పని చేయాల్సి ఉందని కూడా చేయకూడదు. ఏ పనైనా మెల్లగా చేసుకుంటూ వెళ్ళటం. ఎఫర్ట్లెస్ యాక్షన్ ఆర్ యాక్షన్లెస్ యాక్షన్. ఒక పని చేస్తూ పీస్ఫుల్గా ఉండగలగటం, ఆ పని చేస్తున్నప్పుడు ఒక జోన్లో ఉంటూ దాన్ని ఎంజాయ్ చేస్తూ పోవడం విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫ్లో. ఈ వూవై థియరీ నేచర్తో కనెక్ట్ అయి ఉంటుంది. అలా ఉండాలి అంటే మన బిహేవియర్ చాలా స్పాంటేనియస్గా ఉండాలి, న్యాచురల్ ప్రాసెస్లో ఉండాలి. మనకి ఎన్విరాన్మెంట్కి యూనిటీ ఉండాలి. మనం వాటర్లా ఉండాలి, మెత్తగా ఉండాలి, ఎఫర్ట్లెస్గా ఉండాలి. ప్రవహించే నీరు ఎన్ని బండరాళ్ళకు కొట్టుకున్నా దానికి ఏమీ కాదు. వాటర్కి ఎంత గాయం కూడా కాదు. మనకొచ్చే ప్రాబ్లంను బట్టి మన షేప్ మార్చుకుంటూ పోవాలి. అలా షేప్ మార్చుకోగలిగితే మనల్ని ఏది ఎఫెక్ట్ చేయలేదు. బ్రూస్లీ ఇదే చెప్తాడు, బీ వాటర్ మై ఫ్రెండ్ అని. దట్ ఐడియా ఇస్ ఫ్రమ్ డావోయిజం. ఈ వూవై ప్రాక్టీస్ చేసే వాళ్ళకి యాంగ్జైటీ రాదు. వూవైని తాగుబోతు పోలుస్తారు. తాగుబోతు స్టేట్ ఆఫ్ మైండ్ చాలా విచిత్రంగా ఫన్నీగా ఉంటుంది. తనలో తన్ని నవ్వుకుంటూ అలా అలా ఊగుతూ వెళ్ళిపోతుంటాడు. ఆటో సడన్ బ్రేక్తో ఆగగానే ఆటోల నుంచి కింద పడి అలా అలవోకగా దొర్లి లేచి నిల్చుంటాడు. వాడికి కింద పడి దొర్లిన విషయమే తెలియదు, దెబ్బలు కూడా తగలవు. హలో ఎక్స్క్యూజ్ మీ నవ్వుతూ బిజీ ట్రాఫిక్ రోడ్ కళ్ళు మూసి తెరిచేలోపు దాటేసుకుంటూ పోతాడు. ఎన్ని యాక్సిడెంట్లు మిస్ చేయడో వాడికి తెలియదు. ఇదే లక్షణం అప్పుడే నడక నేర్చుకునే పిల్లల్లో కూడా చూడొచ్చు. నవ్వుతూ ఎగ్జైట్మెంట్తో అటు ఇటు తిరిగేస్తుంటారు, గుద్దేస్తుంటారు. దేన్ని గుద్దారో ఎప్పుడు లేచారో వాళ్ళకి తెలియదు. దట్స్ కాల్డ్ వూవై. అక్క చేస్తున్నాయి కదా. మనం నేచర్కి సరెండర్ అయిపోయి నేచర్ ఫ్లోలోకి వెళ్ళిపోతే ఆ గాలితో కలిసి అలా కుట్టుకుపోవచ్చు. గాలిని నీటిని ఎవరు ఎఫెక్ట్ చేయలేరు. ఇది కూడా అంతే. వూవై ప్రాక్టీస్ చేయాలనుకుంటే డ్రాయింగ్, పెయింటింగ్, కలరింగ్తో స్టార్ట్ చేయమని డావో చెప్తుంది. వూవై ఆర్టిస్టులు డ్రాయింగ్ వేస్తే కంటికి కనిపించే నేచర్ని డ్రా చేస్తారు తప్ప ఇమాజినరీ థింగ్స్ని ఎప్పుడు వేయరు. వూవై అంటే మీరు ఏ పని చేసినా మీ యాక్షన్స్ ఎఫర్ట్లెస్ అయి ఉండాలి. అందులో టైం తెలియదు, పని కాలేదన్న బాధ కూడా ఉంది. కానీ ఫినిష్ అయిన తర్వాత ఆ పని ఎంతో బ్యూటిఫుల్గా పూర్తవుద్ది. వూవై.
I did nothing today. Absolutely nothing. NOTHING. మీరు చూసిన క్లిప్స్ తర్వాత పడుకున్నాను. మధ్యాహ్నం 1:30కో 2కో పడుకున్నాను. అండ్ ఇందాక 12:30కి లేచాను అనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు కూడా వెళ్ళి పడుకుంటాను. బికాజ్ లైక్ 3-4 days నుంచి నాకు నిద్ర లేదు. ఇంకా చెప్పాలంటే 2 weeks నుంచి లైక్ ఒక సరిగ్గా స్లీప్ లేదనమాట. సో మొత్తం తీర్చుకుంటున్నాను. ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడైతే. I hope you like this video. If you like this video, please like, share, comment, and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz.